పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. నిత్యం ఉరుకులు పరుకులు జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండటం సహజమే. అయితే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం సహజ సిద్ధమైన మార్గంలో మనకు లభిస్తే మరింత ఆనందం కదా. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో జుట్టు రాలటం అలాగే చర్మ సమస్యల గురించి చాలా రకాలుగా సతమతం అవుతూ ఉంటారు. ఈ సమస్య ఏంటంటే కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఉంటుంది. మరి వాటికి పటిష్టమైన పరిష్కారం మనకు సహజంగా ఏ విధంగా లభిస్తుంది అనే అంశానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పంచగవ్య వైద్యరత్న గవ్య సిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660023333. నమస్కారం అండి. వందే గోమూత్రం అండి. ఓకే డాక్టర్ గారు, అసలు చర్మ సమస్యలు అనేవి ప్రధానంగా రావడానికి కారణాలు ఏంటండి? ముందుగా అయితే చెప్పాలి ఏంటిదంటే లైఫ్ స్టైల్స్ పెద్ద సమస్య అండి. దాంతోపాటు ఈ యొక్క జీవనం అనేది చాలా ఉరుకులు పరుగులతోని బాగా అందరు బిజీ చేసేసుకున్నారు లైఫ్ని. అయితే శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా దాన్ని నడిపించుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏదైతే ఉందో ఈ విధానము దీన్ని బాగా ఇగ్నోర్ చేసేసారు. ఇంతకుముందు చిన్నతరం లోపల ఫస్ట్ అమ్మ ఏం చేసేది, పిల్లోడు స్నానం ఎలా చేస్తున్నాడు, ఎలా చేయాలి, ఒంటికి నూనె రాయాలా, నలుగు పెట్టాలా, ఇవన్నీ చేసేది తల్లి. తర్వాత ఎలా పెద్దగా అయిపోతున్నావో నాకు తెలియదా అన్న ఒక చిన్న బుద్ధి పెరగడంతో నాకు తెలియదా అనేసి అనుకోవడంతో తల్లి కొంచెం దూరం అయిపోయేసి తనను తాను సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ తనను తాను సెట్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఇగ్నోరెన్స్ వచ్చేస్తుంది దీంట్లో. ఇక్కడ ఏం చేస్తుంది అమ్మ, ఖచ్చితంగా ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలనేసి రూల్స్ అండ్ కొన్ని ఫార్ములా పెట్టేసేసి ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అనేసి అంటే పిల్లోడికి ఏమవుతుంది అనేసి అంటే ఇక్కడ ఇవన్నీ చేయడం అవసరమా, ఇది దీనికి బదులుగా ఏదైనా షార్ట్ కట్ వే లోపల చేసుకుందామనే విధానంతో వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా తన యొక్క దినచర్యని టోటల్లీ మార్చేసుకుంటాడు. ఇక వచ్చేసి మనము ప్రతిసారి నేను చెప్పేది మన ప్రేక్షకులకు దినచర్య గురించి చెప్తాను, లైఫ్ స్టైల్ గురించి చెప్తూ ఉంటాను. లైఫ్ స్టైల్ లోపల వచ్చే విపరీతమైన మార్పుల వల్ల ఫస్ట్ సంభవించేది ఏంటి అనేసి అంటే మోషన్స్ కరెక్ట్ లేకపోవడం అని చెప్పాను నేను. ఎవరిదైతే మోషన్ సరిగ్గా ఉండదో, ఇది ఇన్నర్ లెవెల్లో చెప్తున్నాను, అవుటర్ లెవెల్ కాదు. ఇన్నర్ లెవెల్లో మోషన్స్ ఎవరిదైతే క్లీన్ కాదో, సరిగా డైజెషన్ కాదో, వారికి రక్తం అనేది సరిగా తయారు కాదు. ఎప్పుడైతే సరిగ్గా రక్తం తయారు కాదో అప్పుడు కావాల్సిన రక్తము సరిగా ఉత్పన్నం కాక ఏమవుతుంది అనేసి అంటే ఎనీమియా అవుతుంది, అంటే రక్తం తయారు కాదు. తర్వాత వచ్చేసి శరీరానికి కావాల్సిన భాగాలకి ఎంతైతే రక్తం ఉందో అంత యూజ్ చేసేసుకుంటుంది. లాస్ట్కి పోయేది ఎక్కడ, హెయిర్కి అండ్ చర్మానికి, ఇవి రెండు ఉంటాయి అన్నట్టు. అంటే ఎలా అన్నట్టు ఫస్ట్ మనము పొలం మొత్తం పండిస్తున్నాం అనుకోండి, ఒక 10 ఎకరాలు, ఒక బోరు ఉన్నది ఒక మూలకు. ముందు ఉన్న ఫస్ట్ పొలం ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ నీళ్ళు పడతాయి, లాస్ట్కి ఉన్న పొలానికి కొద్దిగా పడుతుంది. అయితే లోపల ఉన్న ఇన్నర్ భాగాలు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ భాగాలకు రక్త సరఫరా అవుతుంది. తర్వాత లాస్ట్కి ఏంది, చర్మము మరియు వెంట్రుకలు, వీటికి రక్తం అనేది కొద్దిగా తక్కువ దొరుకుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం చూసుకోవాలి, ఇక్కడ శరీరంలో కావాల్సినంత ఐరన్ అండ్ డి విటమిన్, తర్వాత వచ్చేసి B12. ఓకే, ఈ విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటే చర్మ సమస్యలు వస్తాయంటారు. అవునండి. అయితే విషయం ఏంటనేసి అంటే రక్తం సరిగ్గా తయారైంది అనుకోండి, ఈ విటమిన్స్ అనేటి కావాల్సిన పార్ట్స్కి వెళ్ళేసి శరీరాన్ని మనకు క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అనేసి అంటే చర్మం గురించి. ఎప్పుడైతే శరీరం లోపల డైజెషన్ ప్రాపర్లీ కాదో అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే pH లెవెల్ డౌన్ అయిపోతుంది. అంటే pH లెవెల్ అనేసి అంటే ఏంటిది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అనేసి అంటాం. ఇది సైంటిఫిక్గా ఒక స్కేలు నిర్ధారించబడి ఉంది మనకి ఇక్కడ. అయితే 1 నుంచి ఉదాహరణకు 10, 12 ఈ సంఖ్యలు వేసుకోండి. ఆ సంఖ్యల లోపల 5.5, 5.6, 5.7 ఏదైతే ఉన్నదో ఇది మీడియం అన్నట్టు. ఇటు దీనికి పైకి వెళ్తే ఆల్కలిన్, దీనికి కిందికి వస్తే మనకు యాసిడిక్. ఎప్పుడైతే
5కి లోపల వచ్చేసింది అనుకోండి ఈ పిహెచ్ లెవెల్ యాసిడిక్ అయినట్టు. ఓకే. దీనికి పైన పోయింది అనుకోండి ఇది ఆల్కలైన్. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇది రక్తం లోపల పిహెచ్ లెవెల్ కరెక్ట్ ఉండాలి మనకు. ఎప్పుడైతే రక్తం లోపల పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ లేకపోయింది అనుకోండి అప్పుడు మన శరీరానికి ఏమవుతుంది, చర్మ సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే యాసిడిక్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతుందో అంటే పిత్తాశయం నుంచి పిత్తము అధికంగా విడుదలైపోయేసి ప్రాపర్లీ టైం భోజనం చేయక అప్పుడు ఏమవుతుంది, ఈ పిత్తం అనేది రక్తంలో కలుస్తుంది. అందుకోసం ఏమవుతుంది, చాలామందికి ఒంటికి పొద్దున పూట ఇలా అనగానే దద్దుర్లు వచ్చేస్తాయి, ఉబ్బిపోతూ ఉంటాయి. కొందరికి ఇచ్చి అవుతూ ఉంటుంది మాటికి. కొందరికి స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, ప్యాచెస్ వస్తాయి, ఎర్రగా మారిపోతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటిది అనేసి అంటే యాసిడిటీ అనేసి అంటే పిత్తాశయంలోని ఈ యొక్క పిత్తము అధికంగా రక్తంలో కలవడం వల్ల పిహెచ్ లెవెల్ డౌన్ అయిపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇకొచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేయాలి అనేసి అంటే పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ అవ్వాలి. పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ ఎలా అవుతుంది, దీనికి మీరు చేయాల్సింది ఏంటి అనేసి అంటే మొట్టమొదటిగా ఆవు పాలతో చేసిన మజ్జిగ ప్రొద్దున పూట 1 లీటర్ మజ్జిగ అనుకోండి. అంటే మజ్జిగ ఎలా చేస్తాం మనము, 1 గ్లాసుడు పెరుగు, ఏది ఆవు పెరుగు, దీన్ని బాగా చిలికి 1 లీటర్ నీళ్ళు వేయాలి. దాని లోపల కొంచెము జీలకర్ర వెంచండి, లేకపోతే అలా అయినా పచ్చిదైనా వేసేసి దంచండి, నూరేసి దాంట్లో వేసేసేయండి. దాని లోపల టేస్ట్ కోసం కొంచెం సేందవలవనం కానీ నల్లుప్పు కానీ వేయండి. దీని లోపల కొంచెం కొత్తిమీర, ఇలా బాగా చిలికి పొద్దున లేచి ఇలాంటి వాళ్ళు 1 లీటర్ తాగాలి పడగడుపున. పనులు తోమకుండానే తాగితే ఇంకా చర్మ సమస్యలు ఉన్న వాళ్ళకి దద్దుర్లు వస్తున్నాయి కదా, వీటి కోసం ఇదొకటి. తర్వాత భోజనం చేసే సమయం లోపల భోజనానికి ముందు 2 చెంచాలు నెయ్యి, భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యి తాగాలి. అయితే ఇలాంటి వాళ్ళ లోపల ఏమవుతుంది అంటే స్కిన్ అంతా రుక్షత అవుతుంది, అంటే డ్రై అయిపోతుంది అన్నట్టు. ఎప్పుడైతే డ్రై అయిపోయేసి స్కిన్ లోపల లూబ్రికేషన్ ఉండదో అప్పుడు స్కిన్ ముడతలు పడడం స్టార్ట్ అవుతుంది. ఇది మీకు చాలా మంది ఏజ్ బిఫోర్ కూడా ఈ మధ్యలో జరుగుతుంది. కారణం ఏంటి అంటే సరిగ్గా బాడీ లోపల ఆయిల్ కంటెంట్ తగ్గిపోవడం. అలాంటి వాళ్ళకు మనం ప్రాధాన్యత ఇస్తాం అన్నట్టు, ఆవు నెయ్యి. ఇక ఆవు నెయ్యి వీళ్ళు లేని వాళ్ళు ఏం చేయొచ్చు, గానుగ నూనెలకు వెళ్ళిపోవచ్చు. అయితే రంగు, రుచి, వాసన, చిక్కదనం ఇది ఉంటేనే నూనె. ఇలాంటి నూనెలు వాడితేనే ఆరోగ్యానికి మంచిదన్నట్టు. ఇవి లేకుండా ఏవైతే ఉంటాయో అవి ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ మధ్యలో విపరీతంగా ప్రచారంలో ఏం జరుగుతుంది అంటే రిఫైన్డ్ ఆయిల్ యొక్క ప్రచారం బాగా జరుగుతుంది. ఇది ఏదైతే రంగు, రుచి, వాసన, చిక్కదనం ఏవైతే ఆయిల్లో ఉండదో అది ఆయిలే కాదు. అది అలాంటిది మీరు ఎన్ని లీటర్లు తాగినా కానీ శరీరానికి కావాల్సినంత లూబ్రికేషన్ అందదు మీకు. అలాంటప్పుడు స్కిన్లో కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ, ఇలాస్టిసిటీ ఉండదు. ఎప్పుడైతే మీకు ఇలాస్టిసిటీ, లూబ్రికేషన్ ఉన్నదే అనుకోండి అప్పుడు స్కిన్ అనేది స్మూత్గాను, నీట్గాను, యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. అది లేకపోవడానికి కారణం ఏంటిది అంటే శరీరం లోపల లూబ్రికేషన్ లేకపోవడం. కొంతమంది చర్మం కూడా ఇలా చాలా జారుడుగా ఉంటుంది, ఇలా చాలా పల్చగా జారుడుగా ఎక్కువ ముడతలు పడిపోయింది, వాళ్ళ ఏజ్ చూస్తే అంత ఉండదు. అవును, వాళ్ళకు మెయిన్గా ఏం చేయాలంటే ఈ యొక్క ఆయిల్ కంటెంట్ని అండ్ ప్రతిరోజు ఆయిల్ స్కిన్ టైట్ ఉండడానికి రోజు పొద్దున్న ఆయిల్ మర్దన చేయాల్సిందే. అండ్ వారంకోసారి కానీ వారానికి 2 సార్లు కానీ సున్నిపిండితో మసాజ్ చేయాలి. సున్నిపిండికి మీకు కావాల్సిన పదార్థాలు ఏముంది, శనగపిండి, మామూలుగా శనగపిండి, చందనం పౌడరు, లేదంటే చందనం యొక్క మీకు ఆయిల్ దొరుకుతుంది, ఆయిల్ వేసేసుకోవచ్చు. మళ్ళీ దాని లోపల ఏం వేసుకోవచ్చు, మనము గులాబీ పౌడర్ వేసుకోవచ్చు, అంటే గులాబీ రేకులు ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. వేపాకు, దాంతోపాటు ఆవాల నూనె లేదా నువ్వుల నూనె కూడా యాడ్ చేయొచ్చు. వేసేసుకొని దాని లోపల కొంచెము పాలు, పచ్చిపాలు వేసుకొని ఒంటికి బాగా మర్దన చేశారనుకోండి స్కిన్ 1 వారం రోజుల్లోనే యాక్టివేట్ అయిపోతుంది. దానికి తగ్గట్టుగా వాటర్ బాగా తీసుకోండి అండ్ నిద్ర బాగా పోవాలి. నిద్ర కూడా సరిగ్గా పోని వాళ్ళకు కంటి చుట్టూగా నల్లగా అయిపోయేసి ముడతలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే నిద్ర సరిగ్గా పోరో బాగా బలమెట్టికి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఎవరైతే బాగా కంటిన్యూస్లీ ఇలానే పండుకొని ఉంటారో ఫ్యూచర్ లోపల వారి యొక్క ఏజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తొందరగా వారి యొక్క ఏజ్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాటిస్ఫైడ్ నిద్ర ఉండాలి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఈ కాలం లోపల ఆరోగ్య సమస్యల లోపల మానసిక ప్రశాంతత లేకపోవడం ఒక కారణం. మానసిక ప్రశాంతత లేకపోవడం అంటే ఏంటిది ఇక్కడ అంటే కోపం,
విపరీతంగా కోపం రావడము, విపరీతంగా ఇరిటేషన్ రావడము, ఏ విషయాన్నైనా సరే ఎంత పెద్ద ప్రాబ్లం కానీ లేదంటే చిన్న చిన్న ప్రాబ్లం అయినా కానీ దాన్ని ఆయన హ్యాండిల్ చేయలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల అనుసారం చూస్తుంటే. అలాంటి వ్యక్తుల లోపల స్కిన్ అనేది తొందరగా పాడైపోతుంది. అయితే ఇలాంటి వాళ్ళలో హెయిర్ అనేది బట్టతల తొందరగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న చర్మము ప్లస్ హెయిర్ ఫాల్. ఇప్పుడు ఈ సమస్య చర్మంతో పాటు ఇప్పుడు మనం హెయిర్తో మాట్లాడుతున్నాం. ఎందుకు అనేసి అంటే స్కిన్ బాగుంటే ఎలా ఉండాలో చెప్పుకున్నాం. ఇప్పుడు హెయిర్ ఫాల్ కావడానికి ముఖ్య కారణం ఏంటిదో చెప్తున్నాను. దీని లోపల మగవారి లోపల టెస్టోస్టెరాన్ లెవెల్ విపరీతంగా పెరిగిపోవడము, ఇక వచ్చేసి తక్కువ ఏజ్ నుంచే, ఉదాహరణకు 8వ తరగతి 9వ తరగతి నుంచి పిల్లలు హస్తప్రయోగం చేయడము, ఇది 80 ఏళ్ళు 70 ఏళ్ళ దాకా కూడా కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఒంటరిగా ఉండడము, తర్వాత అధికంగా ఆలోచించడము, ఇవి ముఖ్య లక్షణాలు అన్నట్టు. దీంతో పాటు చెడు సహవాసాలు, చెడు తిండ్లు ఇవన్నీ తినడం వల్ల కూడా శరీరం లోపల ఆలోచన విధానం మారిపోతుంది. ఎప్పుడైతే ఆలోచన విధానం మారిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే శారీరక సుఖాలు, శారీరక వాంఛ కావాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే టెస్టోస్టెరాన్ లెవెల్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అనేసి అంటే వీర్యశక్తి కోల్పోతేనే అతనికి హాయిగా అనిపిస్తుంది అండ్ డోపమిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రతిసారి కావాలని కోరుకునే దిశ లోపల అతని ఆలోచన, తర్వాత ఈ ప్రతి క్షణం ఏదైతే నాకు కావాలనే కోరిక, తాపత్రయం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, మానసిక ప్రశాంతత ఉండదు. కూర్చున్నా కానీ ఏదో ఉంటుంది, అదే పనిగా ఆలోచించడం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే తల లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయేసి మైండ్ అనేది హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. అప్పుడు కుదుళ్ళు అనేటివి పట్టుకొని ఉండాలి కదా, అవి లూజ్ అవుతాయి. దాంతో హెయిర్ ఫాల్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక కారణం. ఓకే డాక్టర్ గారు, మనం గమనిస్తే కూడా ఈ చర్మ సమస్యలు అలాగే జుట్టు రాలటం, ఇవి రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళల్లో మనం గమనిస్తే కూడా ఎక్కువగా పొడవుగా జుట్టు ఉన్నప్పటికీ కూడా పలచపడిపోవడం, జుట్టు ఎక్కువ రాలటం, తలస్నానం చేసిన ప్రతిసారి కూడా అధికంగా ఒత్తుగా జుట్టు రాలిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. అంటే ఏంటి కారణాలు? విటమిన్ డెఫిషియన్సీని అంటారా, లేకపోతే ఎక్కువగా ఆలోచించడం అంటారా? అయితే మీరు చెప్పిన దాని లోపల 2 ఆప్షన్స్ కూడా మనము ఓకే అనేసి చెప్పాల్సి వస్తుంది. అయితే దీనికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగే విధానం మార్పు తీసుకురావాల్సి వస్తుంది. భోజనం చేసిన తర్వాత 90 నిమిషాల తర్వాత నీళ్ళు తాగాలి అండ్ బాడీ లోపల లూబ్రికేషన్ ఉండదు. ఇలాంటి వాళ్ళ లోపల హెయిర్ అనేది డ్రై ఉంటుంది బాగా. ఎప్పుడైతే హెయిర్ డ్రై ఉంటుందో అప్పుడు చిట్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ లోపల 3 నుంచి 4 రకాల హెయిర్స్ ఉంటాయి. ఒకటి అతి సెన్సిటివ్ హెయిర్, అతి పల్చటి హెయిర్, మన చిన్నపిల్లలకు ఉంటుంది కదా అలా హెయిర్ ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా. తర్వాత వచ్చేసి మధ్యస్థంగా ఉంటుంది, ఒక లావుపాటిగా. ఇంకోటి వచ్చేసి వేవీ హెయిర్ అని అంటాము, అలలగా ఉంటుంది, అది వేవీ హెయిర్. తర్వాత వచ్చేసి కర్లీ హెయిర్, బాగా కర్ల్స్ తిరిగిపోయేసేసి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండేసి జిడ్డుగా ఉండి బాగా దృఢంగా ఉంటుంది. ఇంకో హెయిర్ అంటే స్ట్రైట్ హెయిర్, మనం ఏమంటాము ముండ్ల పందిలాగా హెయిర్ గట్టిగా స్ట్రైట్గా ఉంది, దాన్ని ఏం చేసినా వంగదు కదా, అది హెయిర్ అంత స్ట్రైట్గా ఉంటుంది. ఇలా 5 రకాల హెయిర్ మినిమం ఉంటుంది బేసికల్గా. ఓకే అండి, దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే. హెయిర్ అనేది కొంచెం ఎక్కువగా రాలుతుంది మేడం. అదే విధంగా చుండ్రు అనేది చాలా రోజుల నుంచి ఉంది మేడం. దానికి సంబంధించి డాక్టర్ గారిని కనుక్కున్నాము. తప్పకుండా అండి, ఆనంద్ గారు తెలియజేస్తారు. చెప్పండి సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ ఏజ్ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, 42 years సార్. ఓకే, ఎత్తు ఎంత ఉన్నారు? ఎత్తు వచ్చేసి 4'7" సార్. బరువు ఎంత ఉన్నారు? 55. ఓకే, ఇప్పుడు మీకు ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? యాక్చువల్లీ నాకు చుండ్రు అనేది దగ్గర 14 years నుంచి ఉంది సార్, బట్ అది తగ్గట్లేదు.
అయితే ఇక్కడ మీకు 14 ఇయర్స్ నుంచి ఏదైతే సమస్య ఉన్నదో అంటే దీని అర్థం ఏంటిది అనేసి అంటే మీ యొక్క నాభిస్థానం జరిగిపోయింది. ఎప్పుడైతే నాభిస్థానం జరిగిపోతుందో అప్పుడు మీ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది పాడైపోతుంది. అంటే భూమి యొక్క గ్రావిటికల్ ఫోర్స్ మీ యొక్క శరీరం పైన కరెక్ట్గా లేదు అని అర్థం. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ దెబ్బతిరిపోతుంది. దాంతో హెయిర్ పైన, చర్మం పైన, డైజెషన్ సిస్టమ్ పైన అండ్ ఇతర భాగాల పైన, వెన్నుపూసల పైన కూడా మీకు ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఇది మెల్లమెల్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే మీకు విజిబిలిటీ అంటే మీకు కంటికి కనిపించేది దేని మీద కనిపిస్తుంది అంటే మీ యొక్క తల లోపల ఉన్న స్కిన్ పైన కనిపిస్తుంది డ్రైనెస్ వల్ల. సో మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే మీ యొక్క నాభి స్థానాన్ని సెట్ చేసేసుకొని ఈ యొక్క చుండ్రుని తగ్గించే విధంగా చూసుకోవాలి. అయితే దీనికి మీరు చూసుకోవాల్సిన ఒక చిన్న చిట్కా ఏంటిది అంటే దగ్గరలో ఆవు ఉందమ్మా దగ్గరలో? హలో, కొంచెం లాంగ్ లో ఉంటుంది సార్. దేశవాళీ ఆవు ఉందా? ఉంది సార్. అయితే దాని యొక్క గోమూత్రము యూజ్ చేసుకోవచ్చు. పొద్దున పూట గోమూత్రం పట్టుకొని కుంకుడుగాయలు 2 కలిపి కొంచెం మరిగించండి. మరిగించేసి దాన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తల్లేసుకొని బాగా రుద్దండి. అలా రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోతుంది అండ్ బాగా స్కాల్ప్ క్లీన్ అవుతుంది. దాని తర్వాత కొంచెం మజ్జిగతోని తల కడగండి. అలా కడిగేసి మీరు మామూలుగా తలని బాగా తూడ్చుకున్నారంటే మీకు రిఫ్రెష్మెంట్ అయిపోతుంది. తర్వాత కొద్దిపాటిగా కొబ్బరి నూనె అనేది రాయండి. ఇలా మీరు రెగ్యులర్ బేస్లో వారంకోసారి 2 వారాలకోసారి చేసేస్తే మీ యొక్క చుండ్రు సమస్య తీరిపోతుంది. కాకపోతే దానికి ముందుగా మీరు ఒక నాభిని సెట్ చేసుకోండి. ఓకేనా తల్లి? ఓకేనండి. ఆ విధంగా మీరు ఒకసారి ఇప్పుడు చెప్పినట్టుగా మీరు పాటించే ప్రయత్నం చేయండి. మీరు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, ముఖ్యంగా స్త్రీలలో జుట్టు రాలటం అనే సమస్య అనేది చాలా అధికంగా ఉంటుంది. కారణాలు అయితే ఇప్పుడైతే ఈ 5 రకాల హెయిర్ అయితే ఉంటాయని చెప్పాము. అయితే ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే చిన్న ఏజ్ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ దాని లోపల ఏమవుతుందంటే శరీరానికి కావాల్సిన బయోటిన్ ఏదైతే బయోటిన్ ఉంటుందో ఇది మనకు తినే ఆహార పదార్థాలు దొరుకుతుంది. దేంట్లో మనకు బయోటిన్ దొరుకుతుంది అనేసి అంటే ఫస్ట్ బయోటిన్ ఏంటో తెలుసుకుందాం. బయోటిన్ ఏం చేస్తుంది అంటే శరీరం లోపల ఇది ఒక రకమైన ప్రోటీన్ని పెంచడానికి పనిచేస్తుంది. ఏ ప్రోటీన్ని పెంచడానికి పనిచేస్తుంది మనకు బయోటిన్ అనేది ఎంకరేజ్ చేస్తుంది అనేసి అంటే కెరోటిన్. కెరటిన్ని ఏ భాగాల్లో ఉంటుందంటే వెంట్రుకలు మరియు గోర్లలో కెరటిన్ ఉంటుంది. అయితే ఈ కెరటిన్ అనేది ఒక ప్రోటీన్. దీన్ని అధిక మాత్రలో పెరిగితే అప్పుడు మీకు హెయిర్ మరియు గోర్లు అన్నిటి ఇక్కడ మీకు పెరుగుతాయి. ఇప్పుడు ఈ బయోటిన్ అనే పదార్థం మీకు దేంట్లో దొరుకుతుంది అనేసి అంటే మనం తినే పన్నీర్లో దొరుకుతుంది. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వీటిలో దొరుకుతుంది, అవిసె గింజల్లో దొరుకుతుంది అండ్ ఆకుకూరల్లో పాలకూరలో దొరుకుతుంది, మెంతి కూరలో దొరుకుతుంది. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే బయోటిన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నట్టు. శరీరానికి మనకు కావాల్సిన బయోటిన్ ఎంత ఉంటుంది అనేసి అంటే ఒక 10 మిల్లీ లేదా 20 నుంచి 30 మిల్లీ దాకా మనకు శరీరానికి అవసరం పడుతూ ఉంటుంది. ఆ విధంగా మనము దీని నుంచి మనం రోజువారీగా తీసుకోవచ్చు అన్నట్టు. దీన్ని ఎక్కువ తీసుకుంటే వెంట్రుకలు పెరగడానికి, చర్మ సౌందర్యానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక వచ్చేసి శరీరం లోపల వెంట్రుకలు పలచబడడానికి కారణం ఏముంటుంది అనేసి అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే సినిమాలు ఇలాంటివి చూసి పిల్లలు బాగా ప్రభావితం చెందుతున్నారు. అప్పుడు వెంట్రుకలు వదులుకొని బైక్లో కూర్చోవడము, వెళ్ళడము, బైక్ రైడింగ్ చేయడము అలా చేసినప్పుడు హెయిర్ అనేది కదులుతూ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఇలా పట్టేసుకొని ఉందనుకోండి, ఇది ఒక స్ట్రైట్గా ఎప్పుడైతే ఈ హెయిర్ని వదిలేస్తున్నామో కదిలినప్పుడు ఎండ్స్ పగిలి చిట్లిపోతాయి అన్నట్టు. దాంతో ట్విస్ట్ అవుతాయి. ఇలా పగుళ్ళు ఏర్పడిపోయేసి హెయిర్ అనేది డ్రై అయిపోతుంది మీకు ఎండ్ మొత్తం. ఇదొక సమస్య. ఇక తర్వాత వచ్చేసి ఈ సమస్యని అధిగమించాలి అని అంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, దీనికి స్పా చేసుకోవాల్సి వస్తుంది, హెయిర్ స్పా. మరి న్యాచురల్ హెయిర్ స్పా మనం ఎలా చేసుకోవచ్చు అనేసి అంటే దీనికి మనము పొద్దున స్నానం చేసే ముందు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ ఆయిల్, ఏదైనా ఆయిల్, ఉదాహరణకు అద్భుతమైన ఆయిల్ ఏంటిది, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. తర్వాత వచ్చేసి మీకు నువ్వుల నూనె, ఇంకోటి తర్వాత వచ్చేసి ఆవాల నూనె, ఆవాల నూనె. తర్వాత వచ్చేసి మీకు ఇంకోటి అద్భుతమైన నూనె ఏముంది అనేసి అంటే వేప నూనె. వీటిని ఒకవేళ అప్లికేషన్ చేసి మసాజ్ ఇవ్వాలి. మసాజ్ ఇచ్చేసి 1-2 గంటలు వదిలేసి తర్వాత ఏం చేయొచ్చు, మీరు తలకు షాంపూ కానీ
కొంకుడుగాయ కానీ లేదంటే చిక్కగాయ కానీ దీంతో తలని కడిగేసేయాలి. ఇలా కడిగేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ హెయిర్ క్లీన్ అయిపోతుంది అండ్ హెయిర్కి కావాల్సిన కండిషనింగ్ దొరుకుతుంది. ఈ విధంగా రెగ్యులర్గా వారంకి ఒకసారి మీరు చేయగలిగితే హెయిర్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఇక వచ్చేసి హెయిర్ రాలిపోతుంది అనే సమస్య. ఎస్, అసలు హెయిర్ యొక్క ఏజ్ ఎంత మనకు ప్రశ్న ఇది. అయితే హెయిర్ ఏజ్ ఎంత? కూడా ఏజ్ ఉంటుందా? అవునండి. అయితే ఉదాహరణకు మీ హెయిర్ ఏముంది అనుకోండి, 7 సంవత్సరాల నుంచి అంటే సరిగ్గా చూసుకుంటే 7 నుంచి 10 సంవత్సరాలు బతుకుతుంది హెయిర్. లేకపోతే తక్కువ ఏజ్ ఉన్నది అనుకోండి, సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల లోపలే రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొత్త ఫాలిక్యూల్ పెరుగుతుంది, అంటే సేమ్ మళ్ళీ కొత్త హెయిర్ పెరుగుతుంది అన్నట్టు. అలా ప్రతి హెయిర్కి ఆ ఏజ్ బట్టి వచ్చేగానే అది రాలిపోతుంది. అలాంటప్పుడు హెయిర్ రాలిపోతుంది అనేసి మీరు కంగారు పడకూడదు. అయితే ఇక్కడ బాధ ఎక్కడ పడుతున్నారంటే, మగవారి హెయిర్ చిన్నగా కట్ చేసుకుంటాడు కాబట్టి ఆ రోజుకి ఒక 5-10 పోయినా కానీ వాడికి ఏం ఏర్పడదు, చిన్నగా కనిపిస్తుంది. అదే అమ్మాయి హెయిర్ లాంగ్ ఉంటుంది కదా, ఒకటే హెయిర్ ఇలా పెద్ద స్ట్రాంగ్ ఉంటుంది మనకి ఇక్కడ. ఆ లాంగ్ స్ట్రాంగ్ ఉండేసరికి ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ 3-4 హెయిర్ పోయేసరికి ఇంత హెయిర్ పోయిందనేసి అమ్మో అనేసి అనుకుంటారు. అది పెద్ద సమస్య కాదు. హెయిర్ రాలిపోయింది అంటే దాని ప్లేస్లో కొత్త హెయిర్ వస్తుంది అనేసి అర్థం. ఓకే, మనం గమనిస్తే కూడా కొంతమందికి చాలా తక్కువ ఏజ్లోనే, చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంటుంది. ఒక్కటి వచ్చిందని తీయగానే ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అది ఒకటి తీయగానే ఇంకోటి వస్తుంది అనేసి అది అపోహ. అయితే ఎక్కడ హెయిర్ అక్కడ తీసేస్తున్నారు కరెక్టే. అయితే విషయం ఏంటంటే హెయిర్ లోపల పిగ్మెంటేషన్ అంటారు దీన్ని. హెయిర్ లోపల ఈ మనకు కనిపించేది నలుపు కలర్ కాదు మన హెయిర్, డార్క్ బ్లూ కలర్ మన హెయిర్ది. ఏదైతే ఒత్తుగా నల్లగా కలర్ ఉన్నాయని అంటారు కదా, కుర్రలు బాగా నల్లగా ఉన్నాయని అంటారు కదా, అయితే ఇక్కడ డార్క్ బ్లూ కలర్ మన హెయిర్ది. అది మన కంటికి కనిపించేసరికి అది బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఇది. తర్వాత దీని లోపల లైట్గా బ్రౌన్ హెయిర్, దానిపైకి వచ్చేసిన తర్వాత ఇంకా వెరీ వెరీ లైట్ బ్రౌన్ హెయిర్, తర్వాత హెయిర్ బ్లెండ్ వస్తుంది, తర్వాత గోల్డ్ కలర్ అవుతుంది, తర్వాత వైట్ అవుతుంది, తర్వాత మొత్తం ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇలా హెయిర్ యొక్క స్టేజెస్ అన్నట్టు పిగ్మెంటేషన్ తగ్గుతూ వచ్చేయడానికి. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం తినే ఆహార పదార్థాల లోపల ప్రోటీన్ కరెక్ట్ లేకపోవడమే. అయితే ఈ బయోటిన్ వల్ల కెరటిన్ ఉత్పన్నం ఎక్కువైపోయేసి ఇక్కడ హెయిర్ గ్రోత్కి మరియు ఈ పిగ్మెంటేషన్కి కారణమవుతుంది. అయితే మనం తినే ఆహార పదార్థాల లోపల చెప్పాను కదా, ఆకుకూరల్లో పాలకూర, మెంతికూర, తర్వాత వచ్చేసి మన డ్రై ఫ్రూట్స్ అండ్ ఓమేగా ప్రోటీన్స్ ఉంటాయంటారా? ప్రోటీన్స్ అంటే బయోటిన్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు, అంటే ఈ యొక్క ప్రోటీన్ ని ఎంకరేజ్ చేయడానికి పనిచేస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు ప్రోటీన్ బాగా తినాలి అని అంటే ఎటువంటి ఉత్పత్తులు తినాలంటారు? ఇవి తినాలని అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. పనీరు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మీరు బాగానే తీసుకోవచ్చు. దాంతోపాటు ఇక మనము శాకాహారమే కాబట్టి నేను శాకాహారమే మాట్లాడుతున్నాను. ఆ స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దాంతో మీరు ఏం తీసుకోవాలి అని అంటే డైరెక్ట్ స్ప్రౌట్స్ తీసుకున్నారే అనుకోండి, శరీరానికి కావాల్సిన ప్రాణశక్తి ఇదంతా అందుతుంది. బయోటిన్ లెవెల్స్ కూడా దీంతో పెరిగిపోతున్నాయి. ఇక్కడ డైరెక్ట్ స్ప్రౌట్స్ తీసుకుంటే కొందరికి అరగదు, అలాంటి వాళ్ళకి గ్యాస్ ఉత్పన్నం ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, శమనం చేయడానికి ఏదైనా ఖర్జూరంతో కానీ లేదంటే బెల్లంతో కానీ తీసుకుంటే వారికి ఇంకెక్కువ శరీరానికి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అయితే బెల్లంతో మీరు తీసుకోవడం వల్ల ఇక్కడ మీకు ప్రాధాన్యత ఏంటిది అంటే రక్తం పెరగడానికి మీకు ఇక్కడ కావాల్సినంత ఐరన్ దొరుకుతుంది ఇక్కడ మీకు. దీనివల్ల ఏమవుతుంది, శరీరము రక్తాన్ని అధికంగా పెంచడం వల్ల ప్రతి హెయిర్కి స్కిన్కి కావాల్సినంత రక్తాన్ని పంపించడానికి అధిక రక్తం ఉత్పన్నమవుతుంది ఇక్కడ. అయితే మెయిన్గా ఈ యొక్క పీరియడ్స్ల సమస్య రావడం వల్ల హెయిర్కి సంబంధించిన సమస్యలు అమ్మాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ పీరియడ్సే కాకుండా మళ్ళీ గర్భవతి మహిళలు గర్భం దాల్చినప్పుడు అప్పుడు కావాల్సినంత పోషక పదార్థాలు అవి విపరీతంగా ఇస్తాం మనం. పిల్లోడు పుట్టిన తర్వాత మళ్ళీ ఈమె ఏమైనా తీసుకుంటే పిల్లోడు యొక్క పాలల లోపల ప్రభావం పడుతుంది అనేసి ఈమె యొక్క డైట్ మొత్తం తగ్గించేస్తారు. ఇంకోటి శరీరము విపరీతమైనటువంటి హార్మోనల్ చేంజెస్కి గురైపోతుంది అమ్మాయికి. ముందు అమ్మాయి సన్నగా పల్చగా ఉండే అమ్మాయి మన ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే విపరీతంగా డబల్ అయిపోతుంది. కారణం ఏంటిది, హార్మోనల్ చేంజెస్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మన తెలంగాణ ప్రాంతం లోపల ఈచాలు అనేసి అంటారు. ఈచాలు అంటే ఏంటిది, ఒక 26 రకాల డ్రై ఫ్రూట్స్,
ఒక 8 నుంచి 9 రకాల మూలికలు ఓకే. ఇవి కలిపేసేసి ఒక పౌడర్ తయారు చేస్తారు. దీన్ని మనం ఈ రోజుల లోపల ప్రోటీన్ పౌడర్ కూడా మనం వేసుకోవచ్చు. న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ అన్నట్టు మేము చేసేది. ఇక్కడ ఏం చేస్తాం, మనము ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ని తీసుకొని దాన్ని ఒక ప్రాసెస్ చేస్తాం. కొంచెం లైట్గా హీట్ ఇచ్చేసి దాన్ని క్లీన్ చేసేస్తాము. క్లీన్ చేసేసి దీని లోపల సఫేద్ ముస్లి, కాళీ ముస్లి, అశ్వగంధ, శతావరి, శిలాజిత్, అంటే అమ్మాయికి కావాల్సిన బాడీకి మళ్ళీ గసగసాలు, ఏవైతే వేడి పంచ ఇవన్నీ అంటే అందరూ కొనుక్కోగలిగిన స్టేజ్లో అయితే ఓకే. సాధారణంగా అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కరూ వాడడానికి వీలుగా ఉన్నవి, అందుబాటులో ఉన్నవి ఏవి వాడుకోవచ్చు అంటారు? అలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే బాడీ బ్యాలెన్స్ కావడానికి అమ్మకు కావాల్సినంత ఇప్పుడు ఈ కాలం లోపల తిండికి లోటు లేదు. ఒకప్పుడు ఆకలి చావులు ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గినాయి నేను అనుకుంటున్నాను. నా దృష్టికి అయితే ఎక్కువ ఆకలి చావులు అయితే కనిపించలేదు. కాకపోతే కొంచెం 1-2 పూటలు తినకుండా ఒక పూటతోనన్నా బతుకుతున్నారు, కానీ బతుకుతున్నారు. అయితే ఇప్పుడు అమ్మ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు కూడా బాగానే చూసుకుంటున్నాయి. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు గవర్నమెంటే స్వయంగా గుడ్లు కానివ్వండి ఏవో కానీ ఇస్తూ ఉన్నారు. పాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్లో తినలేని పక్షం లోపల గ్రామీణ ప్రాంతాల లోపల ఈ యొక్క ఆశా వర్కర్స్ ద్వారా కూడా తల్లికి పెడుతున్నారు. అయితే తద్వారా శరీరానికి శక్తిని అందేటట్టుగా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే బాడీకి కావాల్సింది నరిష్మెంట్. ఆ నరిష్మెంట్ లేకపోతే ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు ఏమన్నారు ఇక్కడ, దీనికి ఒక ప్రత్యామ్నాయము ఏదైనా తక్కువలో అనేసి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు, అవిసె గింజలు తక్కువనే వస్తాయి. తర్వాత మనకు కావాల్సింది ఏంది, పల్లీలు అంటే కొందరికి ఆపరేషన్ అవుతాయి కాబట్టి పల్లీలు జోలికి వెళ్ళరు. అప్పుడు మనం నువ్వులు వాడచ్చు, అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పుడు పిల్లలకు పాలు పడవు, అలాంటి వాళ్ళకు గసగసాలు ఇవ్వచ్చు. తర్వాత శతావరి, ఇవేం చేస్తాయంటే శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది, శరీరంలో ఉన్న వెంట్రుకలు ఇవి రాలిపోకుండా శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క మూలికలు నేను చెప్పినవి బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన మహిళలు ఇలాంటి పౌడర్ కావాలని అనుకుంటే మన హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, మనం అవైలబిలిటీ ఇస్తాం. నేను ఇప్పుడు ఇందాక అదే టెన్షన్ పడ్డాను, ఒకవేళ ఇవన్నీ ఎక్కడ గ్యాదర్ చేసుకొని ఎక్కడ తయారు చేసుకోవాలి. సో మీ దగ్గర రెడీమేడ్గా అవైలబుల్ ఉందంటే నో ప్రాబ్లం, వీ కెన్ టేక్ ఇట్. అయితే ఇప్పుడు ఈ కాలం లోపల ఏంటంటే రేట్ ఇంతగానం ఉంటుందా అనేసి అని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మన హాస్పిటల్ నుంచి మనం చేసింది ఏంటంటే ఒక లిస్ట్ ఇస్తాం, ఒక 26 రకాల ఈ డ్రై ఫ్రూట్స్ లిస్ట్ ఇచ్చేస్తాము. ఆ డ్రై ఫ్రూట్స్ లిస్ట్ తీసుకొచ్చేస్తే మేము మీకు కావాల్సిన నాడి చూసిన తర్వాత వీరికి కావాల్సిన మూలికలు ఇచ్చేసి మనము ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో లంసమ్ అమౌంట్ తయారు చేయడానికి ఆ మూలికలకు ఎంత అయిందో యాడ్ చేసేసి వీరికి తయారు చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఇక్కడ మాతృమూర్తులకు మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళగా అవుతాము. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఇలాంటి పదార్థాలు తీసుకోక బాడీలో హార్మోనల్స్ చేంజ్ వస్తుంది అండ్ వాత ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి నడుము నొప్పి, వెంట్రుకలు రాలిపోవడము, అధిక బరువు ఇవన్నీ అవుతున్నాయి. దాంతోపాటు స్కిన్ మొత్తం వదులైపోతుంది. ఓకేనండి సార్, ఇప్పుడు మీరు చెప్తూ వచ్చారు అసలు కారణాలు ఏమిటి, ఏం తీసుకోవాలి అని. అయితే ఇప్పుడు ఈ జుట్టు రాలటం అనేది కానీ ఈ చర్మ సమస్యలు కానీ మెయిన్గా ఆహారం లోపం వలనేనా, లేకపోతే బాడీలో డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ వలన, ఇంకా రకరకాల ఒత్తిళ్ళు ఏవైనా ఉండొచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటండి పరిష్కారం? ప్రత్యామ్నాయ మార్గం లోపల ప్రస్తుతానికి మీకు చెప్పింది ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీ తర్వాత ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలో చెప్పాము. దాని లోపల సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారము ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏదైతే అమ్మాయిలు ఏదైతే యుక్త వయసు వచ్చేస్తుందో అప్పుడు పీరియడ్స్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందని అంటే పీరియడ్స్లో అధికం అవడము, తక్కువ అవడము, దీంతో కూడా హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల కూడా హెయిర్ పైన మరియు స్కిన్ పైన ప్రభావం బాగా పడుతూ ఉంటుంది. అందుకోసం మీరు చూడండి పిల్లల లోపల మొటిమలు రావడము, చేయడము, ఇవన్నీ కారణం దేనికి అవుతుందని అంటే బాడీ లోపల హార్మోన్స్ చేంజ్ కావడం వల్లనే. ఇది మగవారిలో కానివ్వండి, ఆడవారిలో కానివ్వండి. అయితే హార్మోన్స్ విపరీతంగా చేంజ్ అయ్యేసి అది బ్యాలెన్స్ అయ్యేదాకా ఇది అవుతుంది. అయితే అది బ్యాలెన్స్ అయ్యేదాకా కూడా వీటిని మనం కంట్రోల్ చేయగలగాలి. అంటే రక్తం లోపల ఉన్న మలినాలు స్వేద రంధ్రాల ద్వారా క్లీన్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అది ఎప్పటిదాకైతే మనం అలా చూసుకోలేకపోయే పరిస్థితి ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే స్కిన్ బ్లో అయిపోతుంది. పిల్లలు ఏంటంటే బాగా కనిపిస్తలేదని దాన్ని ట్విస్ట్ చేసి పల్లగొట్టేస్తూ ఉంటారు. అలా చేసేదానికన్నా ఎక్స్పర్ట్స్ చేతిలో, ఉదాహరణకు
బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే హీట్ పెట్టేసి లోపల ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, తర్వాత ఏదైతే డర్ట్ ఉన్నదో దాన్ని హీట్ పెట్టేసి తీసేస్తారు ఆవిరి పెట్టి. అలా ఆ ప్రక్రియ మీకు తెలిస్తే అలా క్లీన్ చేసుకోవడం మంచి ఉత్తమం. అండ్ దాంతోపాటు పోరస్ ఏవైతే హోల్స్ ఓపెన్ ఉంటాయి కదా, అవి అధికంగా వేడి పెట్టేస్తే హోల్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు క్లీన్ చేయాలి, మళ్ళీ హోల్స్ని క్లోజ్ చేయాలంటే చల్లదనం పెట్టేసేయాలి. అలా క్లీన్ చేసేసుకుంటూ ప్రాపర్ వే లోపల చెప్పిన సూచనలు పాటించుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వెంట్రుకలు రాలిపోవడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే అంటే అధికమైన వేడి నీళ్ళతో స్నానం చేయడం. తలపైన డైరెక్ట్గా అధికంగా వేడి నీళ్ళు పోస్తే ఏమవుతుంది అంటే ఆ యొక్క హెయిర్ ఫాలిక్యూల్స్ స్కిన్కి పట్టుకొని కూర్చుంటాయి. అది లూజ్ అయిపోయింది అనుకోండి, దాని యొక్క ఈ రూట్ భాగము, అప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అయిపోతాయి. ఆ హెయిర్ లైన్ అనేది పల్చబడేసేసి రాలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే గోరువెచ్చటి నీళ్ళు యూజ్ చేయాలి తల స్నానం చేయడానికి. అండ్ అధికంగా ఆయిల్ ప్రొడక్షన్ ఉన్నా కానీ హెయిర్ రాలిపోతుంది. ఏమవుతుంది, దాన్ని సీబమ్ అనేసి అంటాము. హెయిర్ పెరగడానికి ఏదైతే బయట వస్తుందో, హెయిర్కి కావాల్సిన ఏదైతే ఆయిల్, ఎంతైతే ఆయిల్ కావాలో శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం సరిగ్గా వాడుకోవాలని అంటే ఒక కట్టె దువ్వెన తీసుకొని కోమ్ చేస్తూ ఉంటే బాడీలో ఉన్న ఆ ఆయిల్తోనే హెయిర్కి పోషణ మనకు దొరికిస్తుంది ఇక్కడ. తర్వాత ఇది అధికంగా అయిపోతే అప్పుడు హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, రెగ్యులర్గా హెయిర్ని వాష్ చేయడానికి క్లీన్స్ చేసుకోవాలి. క్లీన్జింగ్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సింది ఏంది, ప్రాకృతికంగా మనము ముందు నుంచి చూస్తున్నాం ఏంటంటే ఒకటి వచ్చేసి రిఠా అంటే మన కుంకుడుకాయలు, షికకాయ, తర్వాత వచ్చేసి ఉసిరికాయ, తర్వాత ఇలాంటి కషాయాలు వేప రసం చేసుకొని వేపతోని వీటిని చేసుకొని స్కాల్ప్ని బాగా క్లీన్ చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలామంది హెయిర్కి హెన్న పెడితే బాగుంటుంది అనేసి అంటారు. హెన్న పెట్టడం చాలా మంచిది. ఎలాంటి వాళ్ళు హెయిర్కి పెట్టుకోవాలి, హెయిర్ థిక్గా ఉండి బాగా గ్రీజీగా ఉన్న హెయిర్కి మెహందీ పెట్టడం చాలా మంచిది. ఎందుకు, హెయిర్ లోపల ఆయిల్ అధికంగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హెయిర్ బాగా జిగుటుగా అయిపోయేసి కొందరిలో వాసన వస్తూ ఉంటుంది. అలాంటి హెయిర్కి మీరు రెగ్యులర్ బేస్ లోపల 15 రోజులకో నెల రోజులకో ఒకసారి హెన్నాతో అప్లికేషన్ ఇచ్చేసారనుకోండి, స్కాల్ప్ క్లీన్ అవుతుంది, హెయిర్ క్లీన్ అవుతుంది. అయితే బాగా సెన్సిటివ్ హెయిర్ ఏదైతే ఉంటుందో, పల్చటి హెయిర్, మీడియం హెయిర్, వాటికి హెన్నా పెట్టకూడదు. ఒకవేళ మీకు పెట్టాలి అనిపించింది అనుకోండి, అలా అప్లికేషన్ పెట్టి అలా ఒక 3 నిమిషాల నుంచి అలా క్లీన్ చేసేయాలి అంతే. అధిక సేపు పెట్టకూడదు, జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం మాత్రమే. ఒకవేళ అధికంగా చాలామంది ఏం చేస్తారంటే రాత్రి పెట్టుకున్నారంటే పొద్దున్న దాకా అలానే వదిలేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మెహందీ లోపల ఉండే ఒగరుతనం ఉంటుంది కదా, ఈ హెయిర్లో ఉండే మాయిస్ట్ని మొత్తం లాగేస్తుంది. ఇది లాగేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఇంకెక్కువ డ్రై అండ్ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ జరగదు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం మనము, హెన్నా లోపల ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, డ్రాప్స్, అవి వేయడం చెప్తాము, లేకపోతే ఆలివ్ ఆయిల్ అని చెప్తాము. అలా పెట్టేసుకొని దాన్ని క్లీన్జింగ్ అండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇదంతా. లేదు నాకు వెంట్రుకలు తెల్లబడినాయి, నాకు కావాలి ఏది నల్లగా కావాలో ఎరుపు రంగు కావాలో అనేసి అనుకున్న వాళ్ళు అప్లికేషను 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఒక 3 రోజులు 4 రోజులు కంటిన్యూగా అలా పెట్టగలిగితే ఆ కావాల్సిన కలర్ మనకు వచ్చేస్తుంది. కానీ షరత్ ఏంటిది అంటే అధికంగా ఎక్కువసేపు హెయిర్కి పెట్టకూడదు. ఓకే, కొంచెం లిమిటెడ్ ఒక 2-3 అవర్స్ అలా పెట్టాలని. నో, అది కూడా అధికంగా అయిపోతుంది. అలా పెట్టారంటే హెయిర్ డ్రై అయిపోతుంది. అలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే 5 నుంచి 15 నిమిషాలు ఎనఫ్ అయిపోతుంది అంతే. ఎందుకు, ఇవన్నీ ఒగరు పదార్థాలు. హెయిర్ లోపల కావాల్సినంత ఈ క్యూటికల్స్ ఉంటాయి, క్యూటికల్స్ లోపలికి వెళ్ళేసి ఈ పిగ్మెంటేషన్ చేంజ్ చేయాలి. అయితే ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది అనుకుంటుంది ఏంటిది, బ్లాక్ లోపల మనం కలర్ పోవాల్సిన అవసరం లేదు, వైట్ లోపలికి వెళ్ళేసి మనం కూర్చోవాలి. మరి ప్రతి వైట్ హెయిర్కి మనం పెట్టలేం కదా, అలా అనేసి మొత్తం కలిపేస్తున్నాము. ఎప్పుడైతే అన్ని హెయిర్కి పంట పెట్టేస్తుండో చాలామంది ఏమంటారు, నేను ఇంతకుముందు కలర్ పెట్టక ముందు అయితే నాకు మంచిగా నల్లగా ఉండేటి, కలర్ పెట్టినప్పటి నుంచి నా వెంట్రుకలు మొత్తం తెల్లగా అయిపోయినాయి అని అంటారు. చాలా మంది కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్కి ఈరోజు మీకు దానికి సమాధానం ఇస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ, ఆల్రెడీ తెల్లగా అయిపోయిన వెంట్రుకల లోపల పిగ్మెంటేషన్ పోయింది,
దాని లోపల ఈ కలర్ని డిపాజిట్ చేస్తున్నారు. ఇది ఇంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కలర్స్ లోపల ఆ పిగ్మెంటేషన్ని తీసేసే కెమికల్ ఉంటుంది. ఉదాహరణకు H2O, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీని లోపల పారాబెన్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తుందంటే న్యాచురల్ హెయిర్లో ఉన్న ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఆ బ్లాక్ కలర్ని తీసేస్తుంది. ఓకే, తీసేసిన తర్వాత మనం కలర్ రూపం లోపల ఏదైతే ఎక్స్ట్రాగా మనము యూజ్ చేస్తున్న డిపాజిట్ చేయాలనుకుంటున్న కలర్ ఏదైతే ఉందో అది దానిలో పోయి కూర్చోబెడుతుంది. అయితే న్యాచురల్గా ఉన్న నల్ల హెయిర్లో కూడా ఉన్న న్యాచురల్ కలర్ని ఈ పారాబిన్ మరియు ఈ H2O ఏం చేస్తుంది అంటే మన హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసేస్తుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం దీంట్లో డిపాజిట్ చేసేస్తున్నాము. అలా డిపాజిట్ చేసిన తర్వాత రెగ్యులర్ బేస్లో మనం చూసుకున్న తర్వాత కింద రూట్ ఏదైతే పెరుగుతుందో అది మీకు వైట్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. అలా ఎప్పుడైతే వైట్గా వస్తూ ఉంటుందో అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే మొత్తం హెయిర్ వైట్ అయిపోయింది అనేసి. ఓకే, ఇది అయితే ఇలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అతి తక్కువ టైం లోపల పెట్టుకోవడానికి ప్రయత్నించుకోకుండా తక్కువ టైం లోపలనే అప్లికేషన్ ఇవ్వడము, తీసేయడము, అండ్ ఆహార పదార్థాలను మార్పు చేయడము, అండ్ రోజువారీ దినచర్య ఇంతకుముందు చెప్పినట్టుగా ఓకేనండి. ఆ తర్వాత ఓకేనా అండి. ఇక తర్వాత చేసి లైఫ్ స్టైల్లో మార్పు తీసుకురావడము ఇది అద్భుతంగా ఉంటుంది, చేసుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.